హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 10 రిచెస్ట్ క్రికెటర్స్ ఇన్ ఇండియా ఎవరనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ వాచ్. టాప్ 10. బూమ్రా గారి ఆస్తి విలువ అక్షరాల 55 కోట్లు ఉంది. బూమ్రా గారు ప్రతి ఐపీఎల్ మ్యాచ్కు ఎంత మనీ తీసుకుంటారనేది మనం తెలుసుకుందాం. ఆయన ఐపీఎల్ ఆడుతున్నప్పటి నుంచి 2013లో 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. 2014లో నుంచి 2017 వరకు 1,20,00,000 తీసుకున్నారు. 2018 నుంచి 2021 వరకు 7 కోట్లు తీసుకున్నారు. 2022 నుంచి ఇప్పుడు జరగనున్న 2024లో వరకు 12 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. టాప్ 9. హార్దిక్ పాండే. ఈయన ఆస్తి విలువ అక్షరాల 100 కోట్లు. ఈయన ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత తీసుకుంటున్నారో చూద్దాం. 2015 నుంచి 2017 వరకు 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. 2018 నుంచి 2021 వరకు 11 కోట్ల రూపాయలు తీసుకున్నారు. 2022 నుంచి 2024 వరకు ఇప్పుడు జరగనున్న మ్యాచ్ వరకు 15 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. టాప్ 8. రిషబ్ పంట్. ఈయన ఆస్తి విలువ అక్షరాల 86 కోట్లు. ఈయన ఐపీఎల్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత తీసుకుంటున్నారో మనం తెలుసుకుందాం. 2016 నుంచి 2017 వరకు 90 లక్షలు తీసుకుంటున్నారు. 2018 నుంచి 2020 వరకు 8 కోట్లు తీసుకున్నారు. 2021లో 15 కోట్లు, 2022లో 16 కోట్లు తీసుకున్నారు. 2023లో ఆయనకి యాక్సిడెంట్ అయిందని ఆ ఐపీఎల్ మ్యాచ్ ఆడలేదు. నెక్స్ట్ ఈ ఇయర్ 2024లో ఎంత తీసుకుంటారో వేచి చూడాలి. పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇంకా తెలియదు కాబట్టి వేచి చూడాలి. టాప్ 7. కేఎల్ రాహుల్. ఈయన ఆస్తి విలువ 99 కోట్లు. ఈయన ఐపీఎల్లో ఎంత తీసుకున్నవారో తెలుసుకుందాం. 2013 నుంచి 2017 వరకు 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. 2018 నుంచి 2021 వరకు 11 కోట్లు తీసుకున్నారు. 2022 నుంచి 2024లో జరగనున్న మ్యాచ్ వరకు 17 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. టాప్ 6. ధావన్ గారి ఆస్తి 125 కోట్లు ఉంది. ఈయన ఐపీఎల్ మ్యాచ్లో ఎంత తీసుకుంటారో తెలుసుకుందాం. ఆడుతున్నప్పటి నుంచి 2008 నుంచి 2010 వరకు 12 లక్షలు తీసుకున్నారు. 2011 నుంచి 2013 వరకు 1,38,00,000 తీసుకున్నారు. 2014 నుంచి 2017 వరకు 12,50,00,000 తీసుకున్నారు. 2018 నుంచి 2022 వరకు 5,20,00,000 తీసుకున్నారు. 2022లో 8,25,00,000 తీసుకున్నారు. 2023లో 8,25,00,000 తీసుకున్నారు. ఈ ఇయర్లో ఎంత తీసుకుంటారో ఇంకా మనకి తెలీదు 2024లో. టాప్ 5. రవీంద్ర జడేజా. ఈయన ఆస్తి 123 కోట్లు ఉంది. ఈయన ఐపీఎల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత తీసుకున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2008 నుంచి 2009 వరకు 12 లక్షలు తీసుకున్నారు. 2011లో 4,30,00,000 తీసుకున్నారు. 2012 నుంచి 2013 వరకు 9,20,00,000 తీసుకున్నారు. 2014 నుంచి 2016 వరకు 5,50,00,000 తీసుకున్నారు. 2017లో 9,50,00,000 తీసుకున్నారు. 2018 నుంచి 2021 వరకు 7 కోట్లు తీసుకున్నారు. 2022 నుంచి ఇప్పుడు జరగనున్న 2024 వరకు 16 కోట్లు తీసుకుంటున్నారు. టాప్ 4. రోహిత్ శర్మ. ఈయన ఆస్తి విలువ 380 కోట్ల వరకు ఉంది. ఈయన ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత తీసుకుంటున్నారో తెలుసుకుందాం. 2008 నుంచి 2010 వరకు 3 కోట్లు తీసుకున్నారు. 2011 నుంచి 2013 వరకు 9,20,00,000 తీసుకున్నారు. 2014 నుంచి 2017 వరకు 12,50,00,000 తీసుకున్నారు. 2018 నుంచి 2020 వరకు 15 కోట్లు తీసుకున్నారు. 2021 నుంచి 2023 వరకు 16 కోట్లు తీసుకున్నారు. 2024లో ఎంత తీసుకుంటారో మనం వేచి చూడాలి, పెరిగిందా తగ్గిందా అనేది. టాప్ 3. ఎంఎస్ ధోని. ఈయన ఆస్తి విలువ దాదాపు 1,040 కోట్ల వరకు ఉంది. ఈయన ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత తీసుకున్నారో ఐపీఎల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2008 నుంచి 2010 వరకు 6 కోట్లు, 2011 నుంచి 2013 వరకు 8,28,00,000, 2014 నుంచి 2017 వరకు 12,50,00,000, 2018 నుంచి 2021 వరకు 15 కోట్లు, 2022 నుంచి 2023 వరకు 12 కోట్లు తీసుకున్నారు. 2024లో ఎంత తీసుకుంటారో వేచి చూడాలి. టాప్ 2. విరాట్ కోహ్లీ గారు. ఈయన ఆస్తి విలువ
1050 కోట్ల వరకు ఉంది. ఈయన ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐపీఎల్లో ఎంత అమౌంట్ తీసుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2008 నుంచి 2010 వరకు 12 లక్షలు, 2011 నుంచి 2013 వరకు 8,28 లక్షలు, 2014 నుంచి 2000 వరకు 12,50 లక్షలు, 2018 నుంచి 2021 వరకు 17 కోట్లు, 2022లో 15 కోట్లు, 2023లో 17 కోట్లు, 2022లో 15 కోట్లు, 2022లో 17 కోట్లు వరకు తీసుకున్నారు. 2024లో కూడా 17 కోట్లు తీసుకుంటారా లేకపోతే ఇంకా పెరిగిందా తగ్గిందా అనేది ఇంకా రాలేదు, తెలుసుకోవాలి. దానికి గురించి వేచి ఉందాం. టాప్ 1 సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. ఈయన ఆస్తి విలువ దాదాపు 1,350 కోట్ల వరకు ఉంది. ఈయన రిటైర్డ్ అయ్యారు క్రికెట్లో నుంచి. కానీ ఐపీఎల్లో ఉన్నప్పుడు ఎంత తీసుకునేవారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2008 నుంచి 2010 వరకు 4,48 లక్షల రూపాయలు తీసుకునేవారు. 2011 నుంచి 2013 వరకు 8,28 లక్షలు తీసుకునేవారు. ఆయన రిటైర్మెంట్ అయ్యాక ఐపీఎల్లోకి ఇంకా క్రికెట్ మ్యాచ్లోకి ఎప్పుడు రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.